ఆయన నిజంగా ఆయన బిజినెస్ ఏం బాగా చేస్తారు అనేది పక్కన పెట్టి ఆయన ఇంత బాగా మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్లో బిజినెస్ చేయడానికి అసలు ఆయన చెప్పిన క్వాలిఫికేషన్స్ ఏంటి కాదు లాస్ట్ 7 ఏళ్ళుగా ఒక 8 పాయింట్స్ ఆయనకి 24 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ ఫుల్లీ ట్రైన్ ప్రొఫెషనల్స్ అండి ఒక్కొక్కడు ఒక్కొక్క కర్రీస్ చాలా ట్రైన్ మన 24 ఏళ్ళ అనుభవం కంప్లీట్గా అంత అనుభవం ఉన్న పర్సన్ ట్రై చేయడం మీద బాగుంటుంది. రెండోది ఏంటి అంటే మన ఫ్యామిలీ కూడా అట్లా ఉంటుంది అందరూ ఒక్కొక్క చాలా బ్యాలెన్స్గా ఫ్యామిలీ రెండింటిని మిక్స్ చేస్తూ చాలా ప్రొఫెషనల్గా తీసుకెళ్తాం. ఇంకోటి బిజినెస్ లేనప్పుడు తను ట్రేడ్ చేస్తాం ఒకటి క్రికెట్ స్పోర్ట్స్ ఏదైనా ఇంకోటి ఏంటంటే వీలైనంత వరకు అసలు వీలు బాగా ఎక్కువ చేసుకుని ట్రావెల్ చేస్తాం అతను చేసిన ట్రావెలింగ్ అండ్ లాస్ట్ నాట్ సర్వీస్ చాలా అత్యంత చిన్నపిల్లలు అయితే పిచ్చి పిచ్చిగా అలా చేస్తారు బాగా కొడతారు అండ్ అందులో అద్భుతం నేను కూడా సో దీస్ ఆర్ ద 5 క్వాలిటీస్ దట్ ఐ అబ్జర్వ్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. జనరల్గా ఈ 7 సంవత్సరాల్లో నా ప్రజెంటేషన్ అప్పుడు వెనకమాల ఎల్ఈడి వాల్ లేకుండా ఇంతవరకు చేయలేదండి, ఇదే మొదటిసారి. సో అది లేకుండా నేను చేస్తున్నాను అని అంటే కొంచెం ఇంపార్టెంట్ పాయింట్సే మీకు నేను చెప్పాలనుకున్నాను. కొంచెం ఇంట్రెస్ట్గా వింటేనే దీని డెప్త్ మీకు అర్థమవుతుంది. రీసెంట్గా అంటే ఒకప్పుడు మంచి పెద్ద పెద్ద హీరోలు అంటే రామ్ చరణ్ గారు కానివ్వండి, మహేష్ బాబు గారు కానివ్వండి, మంచి డైరెక్టర్స్ తోటి వచ్చిన సినిమాలు అటర్ ఫ్లాప్ అయినాయి. ఆరెంజ్ అండ్ కలేజా లాంటివి చాలా. మళ్ళీ వాటిని రిలీజ్ చేస్తే ప్రతి సీన్కి మనకు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఏంటి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? అప్పుడున్న విజువల్స్ ఎందుకు ఫ్లాప్ అయినాయి? కరెక్ట్. ఆ పిక్చర్లో ఉన్న ఆ స్టోరీలో ఉన్న థ్యాంక్ యూ, ఆ సోల్ ఏంటో మనకు ఆ రోజుల్లో అర్థం కాకపోవటం, కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు దాని డెప్త్ మనకు తెలియటం వల్ల ఆ పిక్చర్స్ మనకి ఎక్కువ కనెక్ట్ అయ్యి ఎక్కువ మనం దాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాం. సో ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్ జనరల్గా లైఫ్లో కరెక్ట్గా మనం పర్ఫెక్ట్గా చూసుకుంటే మన లైఫ్లో 3 ఇంపార్టెంట్ స్టోరీస్ ఉంటాయండి. ఆ 3 ఇంపార్టెంట్ స్టోరీస్ని మనం ప్రజెంటేషన్ చేసుకునేవి 3 సందర్భాలు ఉంటాయి. ఫస్ట్ సందర్భం ఏంటి అని అంటే మనకి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మనం చేసే ఫస్ట్ ఈవెంట్, పెద్ద ఈవెంట్ ఏదైనా ఉంది అని అంటే అది పంచల్ ఫంక్షన్ లేదా హాఫ్ సారీ ఫంక్షన్. ఈ 13-12 సంవత్సరాల ట్రావెలింగ్ని మొత్తం ఆ ఈవెంట్లో మనం కరెక్ట్గా చూయించుకుంటే పిల్లలకి మనం పొద్దుగూకులు కూడా అరే నేను ఇలా పెంచుకున్నానురా, నువ్వు పుట్టినప్పుడు ఇలా అనుకున్నానురా, నిన్ను పెంచడం కోసం నేను కొన్ని సాక్రిఫైస్ చేశానురా, కొన్ని కాంప్రమైజ్ అయ్యానురా అని పొద్దుగూకులు మనం చెప్పలేం. ఒక మంచి ఇంపార్టెంట్ విషయాన్ని ఒక రైట్ టైంలో వాళ్ళకి మనం చెప్పగలిగితే లైఫ్లో దాన్ని ఎప్పటికీ వాళ్ళు మర్చిపోలేరు. కానీ ఆ రైట్ సందర్భం ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు. ఏ సందర్భంలో చెప్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనేది మనకి ఐడియా ఉండదు. ఒక పంచుల ఫంక్షన్ అప్పుడు దాన్ని మనం కరెక్ట్గా అంటే ఒక మంచి ఫోటోగ్రాఫర్ అయితే కనుక ఒక హాఫ్ సారీ ఫంక్షన్లో కానివ్వండి, జనరల్ చెప్తున్నాను, ఈ 11 సంవత్సరాల ట్రావెలింగ్ని ఎలా తీస్తే ఆ పిల్లవాడికి వీళ్ళు చేసింది గుర్తుంటుంది, అసలు ఏం జరిగింది వీళ్ళ లైఫ్లో ఈ 11 సంవత్సరాలు అనేది ఒక చిన్న కామా లాంటిది అనమాట ఆ ఈవెంట్. అక్కడ మనం కరెక్ట్గా చేసుకోగలిగితే అక్కడి నుంచి పిల్లలకి మనం మనం మన మాట మీద కానివ్వండి, మనం చూపించే డైరెక్షన్ మీద కానివ్వండి ఇంపార్టెన్స్ ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఫస్ట్ స్టోరీ ఎవరికైనా సరే. సెకండ్ స్టోరీ అక్కడి నుంచి మళ్ళీ 13 సంవత్సరాలు పెళ్ళి. మనకి 11-13 సంవత్సరాల దాకా పిల్లలకి అన్నీ మనమే, మనం చెప్పింది వింటారు, మనమే హీరోలు, మనం తీసుకెళ్ళిందే, మనం చూపించిందే ప్రపంచం. కానీ అక్కడి నుంచి కొత్తగా ఫ్రెండ్స్ యాడ్ అవుతారు, కాలేజెస్, స్కూల్స్, రకరకాల అంటే కొత్త కొత్త ప్రపంచాలు, ఆనందాలు, ఇవన్నీ యాడ్ అయిపోతూ ఉంటాయి. ఆ టైం నుంచి మనకి పెళ్లి టైంకి జరిగే ట్రావెల్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. జనరల్గా పెళ్ళప్పుడు మనం ఏదైనా బయట తీసుకుందాం అనుకున్నా, ఇంకోటి ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా ఏ పేరెంట్స్ కూడా చిన్నప్పుడు నేను వాడిని ఇలా చూసుకున్నాను మాట్లాడరు. పిల్లలు వాళ్ళ రిలేషన్ ఏంటి, వాళ్ళు చదువుతుంది ఏంటి, ఉద్యోగం ఏంటి, జనరల్ ఇలాంటి సినారియోస్ చెప్తారు. చిన్నప్పుడు గురించి చెప్పినా కూడా దానికి పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు, వెయిట్ ఉండదు.
సో అంటే ఇప్పుడు కొంచెం పర్సంటేజ్ పెరుగుతుంది, ఇంకో 10 ఏళ్ళకి ఇంకా పర్సంటేజ్ బాగా పెరిగిపోయింది. అదేంటి అని అంటే పెళ్ళి మన చేతుల్లో ఉండటం, మన కుటుంబాల మధ్య మన పిల్లలు పెళ్లి చేసుకోవటం. ఇప్పుడు తగ్గింది కొంచెం, అంటే పెళ్లి వాళ్ళు చేసుకుంటున్నారు, మన మధ్య సెలక్షన్ వాళ్ళు చేసుకుంటున్నారు, మేము తీసే పెళ్ళిళ్ళు అయితే మాత్రం. ఇంకో 10 సంవత్సరాలు పోయిందనుకోండి, మన మధ్య చేసుకుంటారు నమ్మకం కూడా నాకు లేదు. జనరల్గా పెళ్లి చేసుకొని వస్తారు, జనరల్గా అదే జరుగుతుంది. ఇంకో 10 సంవత్సరాల తర్వాత మీకు అది అప్డేట్ అయిపోయింది. సో అదృష్టం ఏంటి అని అంటే పిల్లలు మనకి ఇచ్చే గిఫ్ట్ 13 సంవత్సరాల తర్వాత ఏంటంటే మన కుటుంబాల మధ్య వాళ్ళు పెళ్లి చేసుకోవటం. ఎవరినన్నా కానివ్వండి, లవ్ మ్యారేజా లేదంటే అరేంజ్డ్ మ్యారేజా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజా, ఎవరినన్నా కానివ్వండి, మన కుటుంబాల మధ్య వాళ్ళు పెళ్లి చేసుకోవటం అనేది మనకిచ్చే గిఫ్ట్ పిల్లలు యాక్చువల్గా అయితే. ఇది మై పర్సనల్ ఫీలింగ్ అంతే. సో ఈ పెళ్లిని కూడా నెక్స్ట్ మన జనరేషన్స్కి దీన్ని కంటిన్యూ చేయగలిగే ఏకైక రూట్ ఏంటి అని అంటే జనరల్గా లా అండ్ ఆర్డర్ చెప్పినా బిఎన్ఐ చెప్పినా మనం చెప్పే మాటల కన్నా కూడా ప్రూఫ్ కావాలి. ఆ ప్రూఫే ఆ పెళ్లికి ఉండే వీడియో. ఆ వీడియోలోనే మన ట్రెడిషన్ ఏంటి, మన కల్చర్ ఏంటి, మనం ఏ విధంగా మన పిల్లల్ని పెంచుకున్నాము, ఏ స్థాయి నుంచి ఏ స్థాయి దాకా తీసుకొచ్చి పిల్లల్ని ఇక్కడి నుంచి మనం వదిలిపెడుతున్నాము, ఇవన్నీ ప్రూఫ్ ఉంటేనే ఒక టైంలో కాకపోతే ఒక టైంలో అయినా ఆ టీజర్ అయినా ఆ వీడియో అయినా చూసినప్పుడు వాళ్ళు దానికి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కాకుండా ఏ కాడికి సెలబ్రేషన్స్ అని కొట్టుకుంటే ఇవన్నీ ఎవరు చెప్తారు? మన పెళ్ళిళ్ళు ఇలా జరిగినాయి, గతంలో ఇలా జరిగినాయి, మీ తాతయ్య వాళ్ళ పెళ్లి క్యాసెట్ మీరు చూసారా? చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? మీ నాన్నగారు వాళ్ళ పెళ్లి మీరు చూసారా? చూస్తే ఎలా ఫీల్ అవుతారు? ఆ రోజుల్లో కాస్ట్యూమ్స్ ఏంటి, నాన్న ఎలా ఉండేవాడు, అమ్మ ఎలా ఉండేది, మనం చూస్తే యాక్చువల్గా ఒక మనిషి ఎప్పుడు హను గారు నాతో అంటారు, డిపి నేను చూసినప్పుడల్లా నువ్వు బిఎన్ఏలోకి వచ్చిన నాకు ఆ సన్నివేశమే గుర్తొచ్చింది డిపి అని అంటాడు. ఆయన మైండ్లో అది రిజిస్టర్ అయిపోయింది. అలానే పెళ్ళి మన పేరెంట్స్ కానివ్వండి, మన తాతలు కానివ్వండి, మన కల్చర్ కానివ్వండి, ఆ విజువల్స్ చూసినప్పుడు ఒకసారి ఒక టైంలో అది రిజిస్టర్ అయిపోయిన తర్వాత తెలిసి దాన్ని మనం పాడు చేసి పక్కకి వెళ్దామని అనుకోం. జనరల్గా ఇలా ఎక్కువ జరిగిద్ది అనమాట. మనకి ఆ ప్రూఫ్ మన దగ్గర ఉంటే కనుక మనము మన నెక్స్ట్ జనరేషన్కి మన 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 ట్రెడిషన్ ఏదన్నా కానివ్వండి, మన కల్చర్ ఏదన్నా కానివ్వండి, దాన్ని క్యారీ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినట్టే అవుతుంది ఇది జనరల్గా అయితే. సో అది మీరు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని మీ ఇంట్లో పెళ్ళైనా మీకు బాగా తెలిసిన వాళ్ళ పెళ్ళైనా సరే ఒక మంచి ఫోటోగ్రాఫర్కి డెమో తీసుకొని టైం తీసుకొని మీరు కనెక్ట్ చేయండి. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే జనరల్గా రీసెంట్గా ఒక పెద్ద ఆయన నాతో ఒక మాట అన్నాడండి, ఒక మంచి భోజనం తినగలిగిన వాడే మన ఇంటికి వచ్చిన అతిథికి ఒక మంచి భోజనం పెట్టగలడు. అంటే సోల్ ఏంటో తెలిసిన వాడే ఆ సోల్ని ప్రజెంటేషన్ ఇవ్వగలడు. సోల్ ఏంటో తెలియని వాడికి ప్రజెంటేషన్ ఎలా ఇస్తాడు? నేను ఏది పడితే అది తింటాను, నాకు టేస్ట్ లేదు, నేను ఇంటికి వచ్చిన వాడికి మంచిది ఎలా పెడతాను, మంచి భోజనం ఎలా పెడతాను? సో నేను ఇక్కడ చెప్పే ప్రతి పాయింట్ అప్ టు డేట్ నా టీంకి రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది. ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టు ఎప్పటికప్పుడు ఈవెంట్స్ ఏంటి, దాని అప్డేట్స్ ఏంటి, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఇవన్నీ కూడా అప్ టు డేట్ ఉంటాయి అన్నమాట. సో మీకు ఈ 8 మినిట్స్లో మీకు అర్థమైన దాని ప్రకారము మీరు వెడ్డింగ్ కానీ ఏదన్నా మంచి ఈవెంట్ కానీ మీ ఇంట్లో ఉంటే కనుక కొంచెం టైం తీసుకొని మంచి ఫోటోగ్రాఫర్ని చూసుకొని వాళ్ళు ఇచ్చిన డెమోస్ చూసుకొని మీకు కావాల్సింది ఆ డెమోస్లో ఉందో లేదో అర్థం చేసుకొని ఆ తర్వాతే మీ ఈవెంట్ వాళ్ళకి ఇస్తే మీరు అనుకున్న అవుట్పుట్ వాళ్ళు ఇవ్వగలరు. సో అది నా ఉద్దేశం ఈ 8 మినిట్స్ వరకు. ఓకే, టైం ఎంత ఉందండి? ఇంకా 30 సెకండ్స్. ఓకే, మై స్పెసిఫిక్ ఆస్క్ అండి, మీకు తెలిసిన ఈవెంట్ ఏదన్నా జరుగుతుంది అని అంటే వాళ్ళకి మై స్టోరీస్ వాళ్ళని కనెక్ట్ చేయండి, చక్కగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద డెమో ఇచ్చేస్తారు. అది క్లోజ్ అవుతుందా క్లోజ్ అవుతుందా ఎలా అయినా కానీ హ్యాపీ రండి. థ్యాంక్ యూ ఆల్.